ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెత్త చేతగాని చేవలేని దిక్కుమాలినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ప్రాధాన్యత అంశాలు ఏంది అనేది ఇలా చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాం. ఈ రాష్ట్రం ఒక సన్నాసి ప్రభుత్వము. వాళ్ళ ప్రాధాన్యత అంశంలో మొదటి ప్రాధాన్యత అంశం ఏముంది? ఇలా కేవలం 4th సిటీ ఎక్కడైతే ఇలా కందుకూరు మండలము ఆ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీశైలం హైవే మీద ఉన్నటువంటి ఫార్మాసిటీ దగ్గర ఉందో గదొక్కటే పని ఇలా రాష్ట్రంలో జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ వల్ల రైతులు అరిగోస పాలవుతారు. ముఖ్యమంత్రికి పట్టేది లేదు అసలు. ఈ రాష్ట్రంలో ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోయేసరికి కాలేజీలు మూసుకపోయినరు. ఇందులో లక్షల మంది విద్యార్థులు ఇలా వాళ్ళ సర్టిఫికెట్లు రాక కాలేజీలు మూతబడి వాళ్ళ చదువులను కొనసాగించలేక రోడ్డు మీద పడినటువంటి వాళ్ళ పరిస్థితి అలా. అట్లాగే ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోయేసరికి ఆసుపత్రులు అన్ని కూడా మూసుకునే పరిస్థితి. వీటి మీద ఎటువంటి ధ్యాస లేదు ముఖ్యమంత్రికి, సన్నాసి ప్రభుత్వానికి. ఎంతసేపు 4th సిటీ అనేది ఒకటి కట్టాలే ఆడి నుండట. ఇలా ఈ ముఖ్యమంత్రి యొక్క సన్నాస ఆలోచనలు ఎట్లు చూడండి, దిక్కుమాలిన ఆలోచన. తెలంగాణ గురించి అసలు సోయే ఉండదు ముఖ్యమంత్రికి. ఎంతసేపు పక్క రాష్ట్రం ఆయన గురువు గారి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి సోయంత. అమరావతి కంటే ఈ నుంచి రేడియల్ రోడ్ వేయాలంటే 12,000 కోట్లు అవుతాయంట. దానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారంట. నీకెందుకు నాకు అర్థం కాదు అమరావతికి గ్రీన్ఫీల్డ్ రోడ్ గురించి. నీకెందుకు చెప్పు నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ఎవరడిగి నేను గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇవ్వాలి అమరావతికి? నీకు ఇలా నువ్వు వేసే ఏదైతే ఈ 41 కిలోమీటర్స్ రేడియల్ రోడ్ ఉందో, గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే ఇస్తున్నావో ఇలా ORR నుంచి వెళ్ళి RRR మధ్యలో దాదాపు 4,000 కోట్లు ఇస్తున్నావు దానికి. ఆ రోడ్కి సీఎం రమేష్ వాళ్ళ కంపెనీ కోట్ వచ్చింది, LNT కోట్ వచ్చింది కాంట్రాక్ట్. ఈ 4,000 కోట్లు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ ఎల్లిచ్చుంటే బకాయిలు ఇలా పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండకపోవు కదా. దాంట్లో కనీసం ఒక 1,000-2,000 కోట్లు ఇలా ఆసుపత్రులకు చెల్లించుంటే ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చేటి కదా. ఇవి కాదు నీ ప్రాధాన్యతలు. నీకెంతసేపు రియల్ ఎస్టేట్ దందా. అమన్గల్ దగ్గర 1,000 ఎకరాలు ఉన్నాయి నీకు, అక్కడనే ఇలా RRR వస్తుంది. ఇలా ORR నుంచి RRR దాకా ఆ రేడియల్ రోడ్ 330 ఫీట్ల రోడ్ ఎందుకు వేస్తున్నావు మాకు తెలియదా? అంటే నీ ఇంపార్టెన్స్, నీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ప్రజలు కాదు. రియల్ ఎస్టేట్ దందా ద్వారా 1,000 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి, జేబులు ఎట్లా పైసలు నింపుకోవాలి, తద్వారా ఢిల్లీకి కప్పం కట్టాలి, నీ సీటు కాపాడుకోవాలి. సిగ్గుందా అసలు నీకు? ఈ రాష్ట్రం నిన్ను ఎందుకు ఎన్నుకుంది నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నావు? ఇయ్యాల ఈ రాష్ట్ర బాధలు తీర్చడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కన్నీళ్లు చూడడానికి. లేనటువంటి కన్నీలని నువ్వు సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని అరిగోస పాలు చేస్తున్నావు నువ్వు. ఇలా సిగ్గుందానికేమన్నా? ఇప్పటికైనా దిక్కుమాలినటువంటి ప్రయారిటీస్ పక్కన పెట్టు. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి 1,60,000 కోట్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 16,000 కోట్లు అలకేట్ చేస్తే దానికి 10 ఏందే నాకు అర్థం కాదు. గింతగా అవినీత. కేసీఆర్ గారు హైదరాబాద్ కి గోదావరి నీళ్ళని తీసుకొద్దాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒక కొండపోచమ్మ సాగర్ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్స్ ద్వారా తీసుకొద్దాము అని చెప్పేసి ఒక 1,100 కోట్లు దాన్ని కేటాయిస్తే దాన్ని అమాంతం 7 చేసి 7,500 కోట్లతో ఇలా మల్లన్న సాగర్ నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకొస్తుంది. దిమాగ్ ఉందా నీకేమన్నా? నాకు అర్థం కాదు. తెలంగాణ ఏమన్నా నీకేమన్నా ఫుట్బాల్ గ్రౌండ్ లాగా కనిపిస్తుందా? ఎట్లా పడితే అట్లా ఫుట్బాల్ లాగా తంతులో ఇలా ప్రజల్ని కొంచెమైనా బుద్ధి తెచ్చుకో. నిన్ను ఇలా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది ఏదో వాళ్ళ కష్టాలు తీరుస్తామని చెప్పేసి, లేదా కొత్తగా ఏదన్నా తీసుకొస్తామని చెప్పేసి నువ్వు ఇచ్చినటువంటి అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలను నమ్మి ఇలా మోసపోయిన ప్రజలు. దాని మీద దృష్టి పెట్టు నీకు దమ్ముంటే. రియల్ ఎస్టేట్ దందా చేసుడు కాదు. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినావు. ఇలా ముఖ్యమంత్రి కాదు, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈ రియల్ ఎస్టేట్ దందాలు పక్కన పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేయి, లేకపోతే తోలు తీస్తారు ప్రజలని. ఇది